గైస్ ట్రేడింగ్ లో చాలా మంది మనీ లాస్ అవడానికి ఒక బిగ్గెస్ట్ కారణం వచ్చేసి ప్రాపర్ గా లాట్ సైజ్ క్యాల్కులేట్ చేసుకోకుండా ట్రేడ్ తీసుకోవడం. ఓకేనా? సో అసలు లాట్ సైజ్ ఎట్లా క్యాల్కులేట్ చేయాలో కూడా చాలా మందికి తెలియదు. సో ర్యాండమ్లీ ఎంత అంటే అంత ఇష్టం వచ్చినంత లాట్స్ తీసుకొని ట్రేడ్ అనేది చేస్తుంటారు. సో దాంతోని వాళ్ళ అకౌంట్ మొత్తం బ్లో అనేది చేసుకుంటారు గైస్. నేను కూడా 1 ఇయర్ వరకు ఇదే ప్రాబ్లమ్ తోని చాలా లాసెస్ అనేది అయినా. సో 1 ఇయర్ తర్వాత నాకు అర్థమైంది లాట్ సైజ్ ని క్యాల్కులేట్ చేసుకొని తీసుకోవాలనేది. సరేనా? సో నేను ఏదైతే 1 ఇయర్ లో టైం పట్టిందో నేర్చుకోనికి మీకు ఈ వీడియోలో జస్ట్ 10 మినిట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో గైస్. సరేనా? సో ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ నేను డెల్టా ఎక్స్చేంజ్ ఇండియన్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో ఇది క్రిప్టో ప్లాట్ఫామ్. ఇది ఇండియన్ ప్లాట్ఫామ్ కాబట్టి మనము క్రిప్టో ట్రేడింగ్ అనేది దీంట్లో చాలా సేఫ్ గా చేసుకోవచ్చు. అండ్ FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ గైస్. ఓకేనా? సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చిన. సో ఇచ్చిన లింక్ తో మీరు ఓపెన్ చేసుకోండి. నేను ఇచ్చిన లింక్ తో ఓపెన్ చేసుకుంటే మీకు బ్రోకరేజ్ లో కూడా ఒక చిన్న డిస్కౌంట్ అనేది దొరుకుతుంది. సరేనా? డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఉంటుంది. ఓకే, ఎనీవేస్ సో మనం టోటల్ గా క్రిప్టో ట్రేడింగ్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి అందుకోసం క్రిప్టోలో అయితే చూపిస్తున్నా. మీరు సేమ్ గా మీరు ఒకవేళ ఇండియన్ మార్కెట్ లో చేసుకున్నా సరే, మీరు ఫారెక్స్ లో చేసుకున్నా సరే, మీరు ఈ విధంగా ఈ మెథడ్ తోని మీరు లాట్స్ అయితే క్యాల్కులేట్ అనేది చేసుకోవచ్చు దాంట్లో కూడా. సరేనా? నో ప్రాబ్లం గైస్. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్కెట్స్ పైన క్లిక్ చేసుకుంటా. మార్కెట్స్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలా మనకు కాయిన్స్ ఉంటాయి. మీకు తెలిసింది కదా, బిట్ కాయిన్, ఇథీరియం, సోలానా కాయిన్ చాలా ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే సోల్ పైన క్లిక్ చేసుకుంటా. ఎందుకంటే నేను కూడా ఎక్కువ సోల్ అనే చేస్తుంటా అన్నట్టు. సరేనా? సో ఇక్కడ సోలానా పైన క్లిక్ చేసుకున్నా. సో ఇక్కడ నేను నార్మల్ క్యాండిల్ స్టిక్స్ ని కూడా పెట్టేసుకుంటే ఇక్కడ మీకు మంచి అర్థం కావడానికి. సో దాని తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే చార్ట్స్ అయితే పెద్దగా చేసుకుంటా గైస్ ఇక్కడ. సో నేను ఈఎంఐని కూడా తీసేస్తా మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా? చార్ట్స్ అయితే పెద్దగా చేసుకున్నా. సో గైస్ మనం ఎప్పుడైనా సరే ట్రేడ్ తీసుకునేటప్పుడు ప్రాపర్ గా లాట్స్ అయితే క్యాల్కులేట్ అనేది చేయాలి. సో అసలు లాట్స్ అంటే ఏందో కూడా తెలియకపోతే చెప్తా చూడండి. మనము పొజిషన్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనం ఎన్ని లాట్స్ తీసుకుంటున్నాం అనేది ఇక్కడ మనకు ఇవ్వాల్సి అయితే వస్తుంది. అంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం. మనం ఎంత ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే దాన్ని బట్టి మనకు ప్రాఫిట్ అవుతుంది, దాన్ని బట్టి మనకు లాసెస్ కూడా అవుతాయి అన్నట్టు. అందుకోసమే మనం ప్రాపర్ గా ఒక క్యాల్కులేషన్స్ తోని మనము ప్రాపర్ గా లాట్స్ తీసుకున్నాం అనుకోండి. ఒకవేళ లాస్ అయినా సరే మనం ఎంతైతే లాస్ అవ్వాలి అనుకుంటామో అంతే లాస్ అవుతుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా? అందుకోసం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. ఓకేనా? సో ఇప్పుడు మనము లాట్స్ ని క్యాల్కులేట్ చేయడానికి కోసం చూడండి, మనకు 2 మెథడ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మీకు చూపిస్తా. ఇగో ఇక్కడైతే క్యాల్కులేటర్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే చూడండి, దీనిపైన క్లిక్ చేసుకుంటాం. ఇది కొంచెము ఏంటంటే డిఫికల్ట్ గా ఉంటది. నేను మీకు దీనికన్నా ఇంకా ఈజీ ఆప్షన్ కూడా చూపిస్తా, డోంట్ వరీ. సరేనా? సో దీనిపైన క్లిక్ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనము లిక్విడేషన్ కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ప్రాఫిట్ లాస్ పైన క్లిక్ చేసుకుంటా. సో ఇక్కడ క్లిక్ చేసుకొని మనం ఏంటంటే లాట్స్ అయితే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. లైక్ చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ లాంగ్ పెట్టుకుంటా, షార్ట్ పెట్టుకోవాలంటే షార్ట్ పెట్టుకుంటా. సో ఏదన్నా మీరు ఎక్కడ పొజిషన్ తీసుకుంటే దానిపైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి. సరేనా? సో దాని తర్వాత ఇగో ఇక్కడ మనకు క్వాంటిటీ ఆప్షన్ అనేది వస్తుంది గైస్. ఇక్కడ క్వాంటిటీ ఆప్షన్ అనేది వస్తుంది. సో క్వాంటిటీ మనం ఇక్కడ ఎంత క్వాంటిటీ తీసుకోవాలనుకుంటున్నామో అంత ఇవ్వాలన్నట్టు. దానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఎంట్రీ ఎక్కడ తీసుకుంటున్నాం, ఎంట్రీ ప్రైస్ అండ్ ఎగ్జిట్ ప్రైస్ అనేది ఇవ్వాలి ఇది. సరేనా? ఎంట్రీ ప్రైస్ అండ్ ఎగ్జిట్ ప్రైస్ అనేది ఇవ్వాలి. నేను చూపిస్తా చూడండి. ఎంట్రీ ప్రైస్, ఎగ్జిట్ ప్రైస్ ఎట్లా తీయాలంటే సింపుల్. ఇప్పుడు చూడండి, మార్కెట్ ఇగో ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు పైకి అయితే వెళ్తుంది. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఇప్పుడు నా క్యాల్కులేషన్ నా ఎనాలిసిస్ బట్టి నాకు అర్థమవుతుంది ఇక్కడికి వెళ్ళి మార్కెట్ పైకి వెళ్తుంది లేదంటే కిందికి వస్తుంది అని నేను అనుకున్నాను అనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి ఇంకా ఫాలింగ్ అవుతుంది అని కనిపిస్తుంది ఎగ్జాంపుల్. అప్పుడు నేను ఏం చేస్తా అంటే చూడండి, నేను ఎంట్రీ ఎక్కడ తీసుకుంటా, స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకుంటానో చూపిస్తా చూడండి. సో ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇగో ఇక్కడికి వెళ్ళి ఒక ఈ లైన్ అయితే హారిజాంటల్ లైన్ అయితే డ్రా చేసుకుంటా. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ ఇగో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నడుస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నా అనుకుందాం. ఇది వచ్చేసి నా ఎంట్రీ ప్రైస్. అదే విధంగా నేను స్టాప్ లాస్ వచ్చేసి ఎక్కడంటే కొంచెం ఇగో ఇక్కడ పైన స్టాప్ లాస్ పెట్టుకుందామని అనుకుంటా. ఇది వచ్చేసి నా స్టాప్ లాస్ ప్రైస్. అంటే ఎంట్రీ ప్రైస్ వచ్చేసి ఇది, స్టాప్ లాస్ ప్రైస్ వచ్చేసి ఇది. ఈ 2 ప్రైజెస్ అనేవి దాంట్లో ఇచ్చిన తర్వాత మనకు అక్కడ ఎన్ని లాట్స్ ఇస్తే ఎంత లాస్ అవుతుంది అనేది అర్థమవుతుంది. మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ నేను ఇది ఏం చేస్తా అంటే ఒక చిన్నగా ఫోటో లాగా తీసుకుంటే ఇక్కడ నా ఎంట్రీ ప్రైస్, ఎగ్జిట్ ప్రైస్ ఎక్కడ కనిపిస్తుంది అనేది, దాని తర్వాత నేను ఇక్కడ ఇచ్చేస్తా అన్నట్టు. చూడండి, ఇగో ఇది నా ఎంట్రీ ప్రైస్ ఎగ్జాంపుల్ కోసం. ఇప్పుడు ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనుకుంటున్నా. సో ఒకవేళ మార్కెట్ నా ఆపోజిట్ డైరెక్షన్ లోకి పోతే నాకు ఇక్కడ వరకు వస్తే ఎంత లాస్ అవుతుంది, నేను ఎంత లాట్స్ తీసుకుంటే ఎంత లాస్ అవుతుంది అనేది క్యాల్కులేట్ చేసుకుందాం. చూడండి, ఇది ఒక మెథడ్. దాని తర్వాత మీకు ఇంకా సింపుల్ ఈజియెస్ట్ మెథడ్ చూపిస్తా, డోంట్ వరీ. మళ్ళీ క్యాల్కులేటర్ పైన పోతా.
ప్రాఫిట్ లాస్ పైన క్లిక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం, ఇక్కడ ఎంట్రీ ప్రైస్ ఉంది కదా, ఎంట్రీ ప్రైస్ లో మనం ఎంట్రీ ప్రైస్ అనేది ఇచ్చేద్దాం. ఓకేనా, ఎంట్రీ ప్రైస్ ఎంత ఉండే 74.0725, ఇది మన ఎంట్రీ ప్రైస్ ఉండే. ఓకేనా, ఎగ్జిట్ ప్రైస్ ఎక్కడ ఉంది, ఎగ్జిట్ ప్రైస్ వచ్చేసి 74.3141 దగ్గర నా ఎగ్జిట్ ప్రైస్, ఇది నా స్టాప్ లాస్ ప్రైస్ అన్నట్టు. ఇప్పుడు నేను సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నా. ఓకేనా, షార్ట్ సేల్ అనేది చేస్తున్నా. సో ఎగ్జిట్ ప్రైస్ కూడా ఇచ్చిన, ఎంట్రీ ప్రైస్ కూడా ఇచ్చిన. సో ఇప్పుడు మనము లాట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ 10 లాట్స్ తీసుకున్నా అనుకోండి, ఇక్కడ పిఎన్ఎల్ ఎంత నాకు $2.44, అంటే దగ్గర దగ్గర ఒక $2.5 నాకు లాస్ వస్తుంది అన్నట్టు. అదే 100 లాట్స్ తీసుకుంటే మీకు $24 లాస్ అనేది వస్తుంది. ఈ విధంగా మనము మీకు ఎంత లాస్ కావాలి ఈ ట్రేడ్ లో అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఒక $20 లాస్ తీసుకోవాలనుకుంటే మీరు ఈ విధంగా 80 లాట్స్ లేదంటే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 81, 85 పెడితే చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్లీ $20 మనకు లాస్ వస్తుందని ప్రాపర్ గా అయితే ఇక్కడ చూడనికైతే కనిపిస్తుంది అన్నట్టు. ఇదొక మెథడ్ గైస్. ఈ విధంగా మీరు మీ పిఎన్ఎల్ ని మీ ఎంత లాస్ అవుతుంది ఏంది అనేది మీరు ఈ విధంగా మీరు లాట్ సైజెస్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 85 లాట్స్ తీసుకుంటే నాకు $20 లాస్ వస్తుంది అని ఇక్కడైతే నాకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇప్పుడు ట్రేడ్ తీసుకునేటప్పుడు ఇగో ఎంట్రీ ప్రైస్ ఏదో ఇగో ఇక్కడ ఎంట్రీ ప్రైస్ ఇచ్చేస్తా. లైక్ ఇప్పుడు ఎంత ఉంది 74.0725 నా ఎంట్రీ ప్రైస్, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు లాట్స్ ఇచ్చేస్తా. ఇక్కడ 85 లాట్స్ ఇస్తే ఎగ్జాక్ట్లీ షార్ట్ సేల్ సైడ్ 85 లాట్స్ ఇస్తే నాకు ఇక్కడ వరకు ఒకవేళ మార్కెట్ పోయినా సరే నీకు $20 లాస్ వస్తుందని నేను ఈ విధంగా లాట్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటా. ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇదొక మెథడ్ గైస్. ఓకేనా, ఇది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది మెథడ్, నేనే చెప్తున్నా కదా మీకు. ఇప్పుడు సింపులెస్ట్ మెథడ్ చూపిస్తా చూడండి, అన్నిటికంటే సింపుల్ మెథడ్ చూపిస్తా. సింపుల్ గా మీరు ఏం చేయండి అంటే చార్ట్స్ అయితే పెద్దగా చేసుకోండి. ఓకేనా, చార్ట్స్ ని, ఇది సెకండ్ మెథడ్, ఇది నేను కూడా ఇట్లనే క్యాలిక్యులేట్ అనేది చేస్తా. బట్ ఈ మెథడ్ అనేది మనకు సోలానాలో అయితే చూడండి కనిపిస్తుంది. అదే బిట్ కాయిన్ లో, ఇథీరియం లో అయితే, బిట్ కాయిన్ లో అయితే మనం ఈ విధంగా ఈ సెకండ్ మెథడ్ అనేది వర్క్ అవ్వదు, ఫస్ట్ మెథడే వర్క్ అవుతుంది బిట్ కాయిన్ లో. సరేనా, సో మీకు ఏ మెథడ్ వర్క్ అయితే ఆ మెథడ్ మీరు కంటిన్యూ చేయొచ్చు, నో ప్రాబ్లం. సోలానాలో చేస్తే మాత్రం మీరు ఈ మెథడ్ ని ఫాలో అవ్వండి, చాలా సింపుల్ ఉంటుంది. ఈ మెథడ్ ఏంటంటే చూడండి, నేను ఈ లైన్స్ అయితే కట్ చేసేస్తా ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడికి వెళ్ళి నాకు ఫాలింగ్ అవుతుంది అని అనిపిస్తుంది. నేను ఏమనుకుంటా అంటే ఇగో ఇక్కడ దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుందాం అని అనుకుంటున్నా. బట్ నాకు ఇక్కడ వరకు లాస్ వచ్చినా సరే ఎంత లాస్ కావాలి, నాకు జస్ట్ ఒక $10 లాస్ కావాలి అని నేను పెట్టుకుంటున్నా. ఎట్లా పెట్టుకుంటా అంటే చూడండి, సో ఇక ఇక్కడ క్లిక్ చేసుకుంటా గైస్. ఇది చాలా సింపుల్ మెథడ్ చూడండి. ఇక్కడ క్లిక్ చేసుకుంటా, ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ లాంగ్ పొజిషన్ ఉంటుంది, షార్ట్ పొజిషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు లాంగ్ సైడ్ బై లాంగ్ చేసినారు అనుకోండి, లాంగ్ పొజిషన్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ ఇక్కడికి వెళ్ళి మీకు అనిపిస్తుంది మార్కెట్ ఫాలింగ్ అవుతుంది అని, మీరు సేల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటారు కదా, అప్పుడు మీరు ఏం చేయండి అంటే షార్ట్ పొజిషన్ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నారో అక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నడుస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నా. ఓకేనా, దాని తర్వాత మీరు ఏం చేయండి అంటే దీనిపైన ఒక్కసారి క్లిక్ చేసుకొని పొజిషన్ ఇది ఉంది కదా, ఈ రెడ్ గ్రీన్ కలర్ బాక్స్, ఒక్కసారి దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు సెట్టింగ్ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ సెట్టింగ్ వచ్చేసింది, దీనిపైన క్లిక్ చేసుకుందాం. దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అకౌంట్ సైజ్ అనేది ఇచ్చేయండి. మీ అకౌంట్ లో ఎన్ని డాలర్స్ ఉన్నాయి అనేది ఇచ్చేయండి. లైక్ మీ అకౌంట్ లో ఒక $1000 ఉంటే 1000, 100 ఉంటే 100, నో ప్రాబ్లం, ఎంత ఇవ్వచ్చు, దీంతో మనకి ఎఫెక్ట్ ఏం పడదు. ఒక $1000 ఉండే విధంగా ఇచ్చేయండి, నో ప్రాబ్లం. సరేనా, దీంతో మనకి ఎఫెక్ట్ ఏం పడదు, జస్ట్ $1000 ఇచ్చేసిన. దాని తర్వాత ఇక్కడ లాట్ సైజ్ అనేది ఉంటది. సో దీన్ని ఏం డిస్టర్బ్ అనేది చేయొద్దు, మనకు కావాల్సిందే లాట్ సైజ్. మనం తీసేది ఇప్పుడు లాట్ సైజ్ అన్నట్టు. సరేనా, ఎన్ని లాట్స్ తీసుకుంటే మనకు ఎంత రిస్క్ వస్తుంది, ఎంత మనకు లాస్ అవుతుంది అనేది అదే తెలుసుకోవడానికి మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లాట్ సైజ్ పైన ఏం క్లిక్ చేయొద్దు మీరు. ఓకేనా, దాని తర్వాత ఇగో ఇక్కడ రిస్క్ దగ్గర చూడండి, రిస్క్ దగ్గర ఇక్కడ మీకు దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ పర్సెంటేజ్ లో చూడడానికి కనిపిస్తుంది. బట్ మీరు ఏం చేయండి అంటే ఇక్కడ మార్కెట్ సోల్ యూఎస్డి పైన క్లిక్ చేయండి. ఓకేనా, పర్సెంటేజ్ తీసేసి మార్క్ సోల్ యూఎస్డి పైన క్లిక్ చేయండి. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ రిస్క్ లో ఈ కాలం లో ఇది ఏదైతే బాక్స్ ఉందో దీంట్లో మీరు ఎన్ని డాలర్స్ లాస్ చేయాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీ స్టాప్ లాస్ హిట్ అయితే ఎన్ని డాలర్స్ లాస్ కావాలి మీకు, $10, $5, $50, $100, ఎంత అంటే అంత ఇచ్చేయండి. లైక్ నేను $10 అనుకుంటున్నా, $10 అనేది ఇక్కడ ఇచ్చేసిన సింపుల్ గా. దాని తర్వాత ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసేసిన. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత ఇగో చూడండి, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసినా ఎంట్రీ ఎక్కడ తీసుకుంటున్నాం అనేది సెట్ చేయాలి. లైక్ ఇగో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుంటున్నా. ఇప్పుడు స్టాప్ లాస్ వచ్చేసి నేను ఇక్కడ ఇగో ఈ పాయింట్ దగ్గర పెట్టుకోవాలి అనుకుంటున్నా. సో అందుకోసం నేను ఏం చేస్తా, దీన్ని చిన్నగా చేస్తా, కిందికి తీసుకొస్తా. ఎగ్జాంపుల్ ఇగో దీనిపైన కొంచెం దీనిపైన పెట్టుకోవాలి అని అనుకుంటున్నా నేను. ఓకేనా, సో
నాకు ఇక్కడి వరకు నేను స్టాప్ లాస్ పెట్టుకుంటే నాకు $10 అనేది లాస్ కావాలి. అంటే నేను ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది ఇగో ఇక్కడ మనకు కనిపించేస్తది. క్వాంటిటీ దగ్గర 80 లాట్స్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను 80 లాట్స్ తీసుకుంటే ఒకవేళ నా అపోజిట్ డైరెక్షన్‌లోకి పోయినా సరే మార్కెట్, నా స్టాప్ లాస్ ఇక్కడ ఉంటది కాబట్టి నాకు $10 లాస్ అయితది. అర్థమైతుంది కదా! 80 క్వాంటిటీ తీసుకుంటే. ఈ విధంగా మనం లాట్ సైజ్ అయితే కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ మెథడ్. ఒకవేళ మీరు ఇంకా కొంచెం పైన పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా పైనకి చేసుకోండి. మీకు చూడండి ఇప్పుడు ఎంత కొంచెం స్టాప్ లాస్ పెద్దగయింది కాబట్టి మీకు లాట్స్ కొన్ని తక్కువ తీసుకోవాల్సొస్తది. ఎంత ఇప్పుడు తక్కువ తీసుకున్నా సరే ఇగో నేను ఏం చేసినా అర్థమైతుంది గదా! ఇగో చూడండి ఇప్పుడు మనం ముందు ఇక్కడ పెట్టుకున్నాం. ఒకవేళ స్టాప్ లాస్ ఇక్కడనే గావాలి నాకు, ఇక్కడనే గావాలి అండ్ నీకు ఇక్కడి వరకు $100 $10 లాస్ గావాలి అనుకుంటే నేను 83 క్వాంటిటీ తీసుకోవాలని ఇక్కడ నాకు క్లియర్ కట్‌గా వచ్చేస్తుంది. అదే విధంగా నేను ఒకవేళ స్టాప్ లాస్‌ని పెద్దగా చేసుకోవాలి అనుకుంటున్నా కానీ నాకు $10 లాస్ గావాలి. ఒకవేళ మార్కెట్ ఇక్కడి వరకు వచ్చినా సరే నాకు $10 లాస్ కావాలనుకుంటే ఇగో ఇక్కడ క్వాంటిటీ అయినా సరే వచ్చేస్తది. 33 క్వాంటిటీ తీసుకోవచ్చని మనం. అర్థమైంది కదా గైస్! ఈ విధంగా మనం సింపుల్‌గా అయితే లాట్స్‌నైతే కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఈ విధంగా మనం షార్ట్ సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. అదే విధంగా ఒకవేళ మీరు బై సైడ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఎట్లా తీసుకోవాలి? చూడండి చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మార్కెట్ ఇప్పుడు ఇక్కడికెళ్ళి ఇంకా పైకి వెళ్తది అని నాకు అనిపిస్తుంది నా ఎనాలిసిస్ బట్టి. ఎగ్జాంపుల్ కోసం. సో, ఇప్పుడు నేను ఒక ట్రేడ్ తీసుకోవాలి. కానీ నాకు $10 లాస్ కావాలి. నా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటా అంటే ఎగ్జాంపుల్ ఇగో ఇది ఏదైతే లో క్రియేట్ చేసిందో దీనికి కొంచెం కింద పెట్టుకుందామని అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లిక్ చేసుకుంటా. సో, మనము బై సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నాం కాబట్టి లాంగ్ పొజిషన్ పైన క్లిక్ చేసుకుంటాం. దెన్ మనం ఎంట్రీ ఎక్కడ తీసుకుంటున్నామో అక్కడ దీనికి ఇంప్లిమెంట్ అనేది చేసుకుంటాం. దాని తర్వాత మనం స్టాప్ లాస్ ఎక్కడి వరకు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ విధంగా దీన్ని మనము మేనేజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ కోసం నేను ఇగో ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనుకుంటున్నా. అందుకోసం దీన్ని నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టినా. ఇప్పుడు నాకు ఎన్ని డాలర్స్ లాస్ కావాలి? $10 లాస్ కావాలి కాబట్టి ఇక్కడ నేను సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఇక్కడ $10 అనేది ఇచ్చేస్తా రిస్క్‌లో. సో, నాకు ఇక్కడ క్వాంటిటీ అనేది వచ్చేస్తది. ఇగో ఇంత క్వాంటిటీ తీసుకుంటే ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టుకుంటే నాకు $10 లాస్ అనేది వస్తది. ఒకవేళ నాకు $20 లాస్ తీసుకోవాలి అనుకున్నా అనుకోండి. బట్ నా స్టాప్ లాస్ ఇక్కడనే కావాలి నాకు. కానీ నాకు $20 నేను అయినా సరే లాస్ ఇచ్చేస్తా. వస్తే పెద్ద టార్గెట్ తీసుకుంటాను మనం డిసైడ్ అయ్యామని అనుకోండి. మనం ఇప్పుడు రిస్క్ ఎంత $20. సో, సింపుల్‌గా నేను ఏం చేస్తా సెట్టింగ్స్‌లోకి వెళ్తా. ఇక్కడ సింపుల్‌గా ఏం చేస్తా $20 అనేది ఇచ్చేస్తా. ఓకే పైన క్లిక్ చేస్తా. ఇక్కడ చూడండి 95 క్వాంటిటీ తీసుకుంటే నాకు ఒకవేళ ఇక్కడికెళ్ళి మార్కెట్ రివర్సల్ ఇక్కడ టచ్ అయినా సరే $20 లాస్ అయితది. ఈ విధంగా మనము ప్రాపర్‌గా లాట్స్‌ని అయితే కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే విధంగా మీరు $100 అనుకోండి. $100 లాస్ కావాలి అనుకుంటే 100 ఇచ్చేసాం ఇక్కడ. ఓకే పైన క్లిక్ చేసుకుంటే చూడండి లాట్ సైజ్ ఎంతొస్తుంది? ఇక్కడ క్వాంటిటీ మనకు 475 క్వాంటిటీ అనేది చూడనీకి కనిపిస్తుంది. అర్థమైతుంది గదా! ఇక్కడి వరకు వస్తే నాకు $100 అనేది లాస్ అయితది. సో, నేనిక దీన్ని బట్టి 1:2, 1:3, 1:4 ఆ విధంగా నేను తీసుకుంటా. లైక్ ఇప్పుడు 1:2 అనుకుంటే ఇక్కడ పెట్టేసుకుంటా. మార్కెట్ ఇక్కడికెళ్ళి రివర్సల్ అయితే నాకు ఇక్కడికొస్తే $100 నేను రిస్క్‌లో కాలిక్యులేట్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి నాకు $100 లాస్ వస్తది. అదే విధంగా పైకి వెళ్ళింది ఇక్కడి వరకు వచ్చిందంటే నాకు $200 ప్రాఫిట్ అనేది అయితది. ఎందుకంటే 1:2 తీసుకుంటున్నాం మనము. అర్థమైతుంది గదా! సో, ఈ విధంగా మీరు సింపుల్‌గా అయితే లాట్స్‌నైతే కాలిక్యులేట్ చేసుకోవచ్చు గైస్. ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. అండ్ గైస్ ఇప్పుడు నేను జస్ట్ సోలానా కోసం అయితే చూపించిన. మీకు ఇది బిట్‌కాయిన్‌లో అయితే మీరు ఈ విధంగా సెకండ్ మెథడ్‌నైతే యూజ్ చేయలేరు. నేను ట్రై చేసిన బట్ ఈ మెథడ్ అనేది వర్క్ అయితలేదు. మీరు బిట్‌కాయిన్‌లో ఫస్ట్ మెథడ్‌నైతే చేసుకోవచ్చు. లైక్ కాలిక్యులేటర్ పైనకి వెళ్లి అక్కడ మీరు ఎంట్రీ ప్రైస్, ఎగ్జిట్ ప్రైస్ ఇచ్చి ఆ విధంగా మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సోలానాలో, ఇథీరియంలో చేసుకుంటే ఈ విధంగా సింపుల్‌గా చేసుకోండి. జస్ట్ పొజిషన్ పెట్టేసుకొని మీరు ఈ విధంగా ఎంత రిస్క్ ఇవ్వాలనుకుంటున్నారో అంత ఇచ్చేస్తే మీకు సింపుల్‌గా వచ్చేస్తది ఈ విధంగా. ఓకే. సో, ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో, అండ్ ఈ ప్లాట్‌ఫార్మ్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో, డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు కూడా 10% బ్రోకరేజ్ అనేది ఏందంటే దాంట్లో 10% డిస్కౌంట్ అనేది చూడనీకైతే కనిపిస్తది గైస్. సరేనా? సో, మనం ఈ వీడియోలో లాట్ సైజ్ ఎట్లా కాలిక్యులేట్ చేసుకున్నామో చూసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనము రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎట్లా చేయాలి మనము ఓకేనా? అది చూసుకుందాం. సరేనా? రిస్క్ మేనేజ్మెంట్ ఈస్ ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మనము ప్రతి ట్రేడ్‌లో ఎంత రిస్క్ తీసుకుంటున్నాం, ఎంత టార్గెట్ తీసుకుంటున్నాం అనేది అది మేనేజ్ చేసుకుంటేనే మనం ఎట్ ది ఎండ్ ప్రాఫిట్ అనేది అవ్వచ్చు. ఎందుకంటే మనకు ప్రతి ట్రేడ్ ప్రాఫిట్‌లో అయితే ఎళ్ళదు కదా! లాసెస్ కూడా అయితుంటాయి కొన్ని ట్రేడ్స్‌లో. అందుకోసం ప్రాపర్‌గా మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.